ఇంత నిర్భయంగా, ఇంత బాధ్యతారాహిత్యంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలా లేదా గవర్నర్ గారు కూడా ఈ విషయం మీద స్పందించాలి. రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం మీద స్పందించాలి. కొందరి మీద ఈ విధమైనటువంటి విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నియంత్రించేటటువంటి బాధ్యత కేంద్రానికి ఉందా లేదా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందిస్తూ, ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా క్షమాపణ చెప్పాలి, లేదా వారి ముఖ్యమంత్రి పదవి నుంచి వారు రాజీనామా చేసి రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి వ్యక్తికి ఆ బాధ్యతను అప్పచెప్పాల్సిందిగా మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను.